మా గోడౌన్లో పెట్టిస్తున్నావు. మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోమని నేనే చెప్పాను. ఈ విషయంలో మీరు ఇంకా ఇబ్బంది పడకండి. మంచిది బాబు, చెప్పానుగా. మీ చల్లని చూపులతో ఈ ఊరు రైతులు ఎప్పుడు బానే ఉంటారని. మీకున్న విశాలమైన మనసు నేను అర్థం చేసుకోలేకపోయాను. తడిసిపోతాయని బాధపడ్డాను, కానీ గొడుగులా మీరు అడ్డొస్తారని ఊహించలేకపోయాను. వస్తాను బాబు. వస్తాను బాబు. వస్తానమ్మా. వస్తాను. వస్తామమ్మా. కిట్టయ్య, నువ్వు వెళ్ళి ఆ బొట్టు రాధకు పెట్టు. సరే అమ్మా. రాధా, అమ్మవారి పూజ చేయించిన కుంకుమంట ఇది. నీకు పెట్టమని తీసుకొచ్చారు. ఇది నీకు బొట్టు పెడితే ఆ తల్లి దయ వల్ల నువ్వు తొందరగా కోలుకుంటావు. పసుపు కుంకుమ పెట్టి వేడుకుంటే నువ్వు కరుణిస్తావని నా బాను ఎన్నోసార్లు చెప్పింది. అందుకే ఈ పసుపు కుంకుమను తీసుకొచ్చాను. ఈ కుంకుమ బొట్టు ఎలాగైనా నా బానుకు చేరేలా చేయి తల్లి. నా చెంతకి తనని చేర్చు. ఆగు తమ్ముడు. ఏంటక్క, ఎందుకు ఆగమన్నావు? అదేంటి నువ్వు బొట్టు పెడుతున్నావు? తప్పే ఉంది. తనకు కాబోయే భార్య కదా, బొట్టు పెట్టడంలో తప్పు లేదనుకుంటాను. అన్నీ తెలిసి ఏంటమ్మా నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు? ఒకసారి నిశ్చితార్థం అనుకుంటే అయ్యిందా? అవ్వలేదు కదా. మళ్ళీ 6 నెలల తర్వాత తను ఇప్పుడే వచ్చింది. బొట్టు పెట్టడం అంటే ఏంటి? నిశ్చితార్థం చేసుకోవడం అంటే సగం పెళ్ళైపోవడం అని అందరూ నమ్ముతారు. మరి ముహూర్తాలు చూడకుండా ఇలా చేయకూడదు కదా. అందుకే తను కళ్ళు తెరిచాక అన్నీ మాట్లాడుకొని పెళ్లిలో బొట్టు పెట్టమని చెప్తాం. అంతవరకు వద్దు. బాగానే ఆలోచించావు. మంచి ముహూర్తం చూశాకే మురారి చేత్తో బొట్టు పెట్టిద్దాం. భాను, బగారో తల్లి, వచ్చేసావమ్మా? ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? ఇన్ని రోజులు నువ్వు కనపడిపోయేసరికి మేమంతా ఎంత భయపడ్డామో తెలుసా? నువ్వు తిరిగి రాకపోయేసరికి మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా? ఆ రోజు నువ్వు బయలుదేరావు కదా, ఆ రోజు నువ్వు వస్తావని, నీతో మాట్లాడాలని అందరం అలాగే గుమ్మం వైపు చూస్తూ నిలబడిపోయాం. కానీ ఎంతసేపటికి నువ్వు రాలేదు. తర్వాత నీ జాడ కూడా తెలియలేదని చెప్పేసరికి మా అందరికీ ఎంత భయమేసిందో తెలుసా? ఇప్పుడు నువ్వు వచ్చేసావుగా, నాకు చాలా సంతోషంగా ఉంది తల్లి. ఏంటి నాన్న, మీ అందరినీ వదిలేసి నేనెక్కడికి వెళ్తాను? ఈ ఇల్లంటే నాకు ప్రాణం. మీరందరూ నా లోకం. ఆయన లేని జీవితం నాకెక్కడుంది? ఆయనకి దూరంగా, ఈ ఇంటికి దూరమై నేనెలా బతుకుతానన్నా? అత్తయ్యకి నా మీద కోపం ఉందని నేను అక్కడికి వెళ్ళానే కానీ మీ అందరికీ దూరంగా నేను వెళ్ళగలనా? అత్తయ్య నన్ను క్షమిస్తారు, నాతో మాట్లాడతారని నాకు ఫోన్ చేసినప్పుడు రెక్కలు కట్టుకుని ఇక్కడ వాలిపోదామని బయలుదేరాను నాన్న. అంత జర్నీ చేస్తున్నంతసేపు నేను ఎప్పుడెప్పుడు వెళ్తానా అని నాకు అనిపిస్తూనే ఉంది. మీ అందరినీ చూడకుండా నేను ఎలా ఉంటాను నాన్న? మీకు దూరంగా ఎలా వెళ్ళిపోతాను? మరి ఇన్ని రోజులు ఎక్కడున్నావు తల్లి? ఎంత వెతికినా నీ గురించి మాకెవరికీ తెలియలేదు, నువ్వు కనిపించను లేదు. ఏమైంది తల్లి? అదే నాన్న, అడవి రూట్లో వస్తున్నప్పుడు చిన్న ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో అనుకోకుండా స్పృహ తప్పిపోయాను. అక్కడున్న వాళ్ళు నన్ను చేరదీశారు. వాళ్ళ దగ్గరే ఉన్నాను. నాకు స్పృహ వచ్చేసరికి ఇదిగో ఈయన వెతుక్కుంటూ వచ్చారు.
ఆయనతో కలిసి వచ్చాను. పోన్లేమ్మా, మంచి పని చేసావు. నిన్ను చూశాకే నా ప్రాణం లేచొచ్చినట్టు అయింది. నీకేమైందో ఏంటోనని ఇన్ని రోజులు ఎంత భయపడ్డానో తెలుసా? చివరికి నీ విషయంలో న్యాయం చేయలేదని అమ్మవారిని కూడా తిట్టేశాను. అంత బాధ అనిపించింది తల్లి. నా బంగారు తల్లి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నావని ఆమె నిలదీశాను. అంతలా నాకు బాధ అనిపించింది తల్లి. నువ్వు వచ్చేసావుగా, ఇక నేను ప్రశాంతంగా ఉంటాను. అవును, నువ్వు చెల్లెమ్మ కనిపించావా? అందరూ కనిపించారు నాన్న. పదండి, టిఫిన్ చేద్దురు గాని. నువ్వెప్పుడు తిన్నావో ఏంటో. పద. రా కూర్చో తల్లి. కూర్చోండి. కూర్చో. మీరు కూర్చోండి. నువ్వు వచ్చావన్న ఆనందంలో నా కడుపు నిండిపోయింది. చూసావమ్మా, నువ్వు తిరిగొచ్చాక కార్తీక్ కళలో కూడా ఆనందం కనిపిస్తోంది. కార్తీక్ నువ్వు కనపడకపోయేసరికి నీ మీద ఎంత దిగులు పెట్టుకున్నాడో తెలుసమ్మా? రే తనకి నువ్వంటే రే ప్రాణం. వాసు, నువ్వు వాసు, లేకు. భాను, 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 వాసు, వాసు, అసలు ఏమైందిరా నీకు? భాను ఎప్పుడొచ్చిందిరా? భాను వచ్చేసింది కదా. రాలేదా? భాను తిరిగి వచ్చేసిందని నాకు అనిపించింది. నా కూతురు తిరిగి వచ్చేసిందని ఎంతో ఆనందించాను. అదంతా భ్రమది. అన్నయ్య, భాను రావాలని 1000 కళ్ళతో అందరూ ఎదురు చూస్తున్నాం. కానీ కన్నీళ్లే మిగులుతున్నాయి తప్ప ఆ గుమ్మంలో భాను అడుగు మాత్రం కనిపించటం లేదు. ఈ చెవులకి భాను మాట వినిపించటం లేదు. కానీ బాధ మాత్రం ఎక్కువ కాలం ఉండదన్నయ్య. భాను ఎక్కడున్నా సరే తప్పకుండా తిరిగి వస్తుంది. ముందు మీరు తినండి అన్నయ్య. నాకెందుకో భయంగా ఉంది చెల్లెమ్మ. వాసు, అన్నయ్య, వాసు, ఇక్కడే ఉండాలి కదా, ఎలా మిస్ అయింది? నేనే ఏమైనా మర్చిపోయానా? ఏంటి పార్దు, ఏం వెతుకుతున్నావు? ఏం లేదు చాంద్రి, ఏదో ఆఫీస్ ఫైల్ కనిపించకపోతే వెతుకుతున్నాను అంతే. దానివల్ల పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు, జస్ట్ ఒకసారి చెక్ చేద్దామని అంతే. సరే కానీ నువ్వు టాబ్లెట్ వేసుకున్నావా? నువ్వు కూర్చో, నేను వెళ్ళి పాలలో కుంకుమ పువ్వు వేసి తీసుకొస్తాను. పార్దు, నువ్వు చెప్తుంది నిజమేనా? నువ్వు వెతుకుతుంది నిజంగా నా ఆఫీస్ ఫైలేనా? నీకెందుకు అబద్ధం చెప్తాను? ఫైల్ కోసం వెతుకుతున్నాను, అందులో ఎలాంటి అబద్ధమూ లేదు. ఇదే కదా నువ్వు వెతుకుతున్న ఫైల్? అది కాదు చాంద్రి, అది ఈ ఫైల్లో ఏముందో నేను చూశాను.